Showers of blessing, showers of blessing we need. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఐ హ్యావ్ కవర్డ్ యూ ఇన్ ద షాడో ఆఫ్ మై హ్యాండ్. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళ విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. చాలాసార్లు మన అనుభవాలలో బయట నడుస్తూ ఉన్నప్పుడు, ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు నీడనిచ్చే ప్రదేశాల కొరకు, చెట్ల కొరకు మనం బ్రతుకులాడతాం. మన మార్గములోండి బయటికి వచ్చి ఆ నీళ్లలో నిలిచిన్నప్పుడు మనకెంతో సేద తీరుతుంది, నెమ్మది అనిపిస్తుంది. చాలా సందర్భాలలో ఈ నీడ అనే పదం వాడబడినప్పుడు చాలా వరకు భయము కలిగించే సందర్భాలు, సన్నివేశాలే మనకు గుర్తొస్తాయి. ఆ నీడ మనల్ని ప్రేమించి మనము ప్రేమించేటటువంటి వ్యక్తి ఉనికి కానీ, ఆ నీడ కానీ అయితే అది ఎంతో ఆనందాన్ని, అభయాన్ని మనకు అనుగ్రహిస్తుంది. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఆయన చేతి నీడలో మనల్ని కప్పి ఉంచాడు. మాట మాత్రము చేత యావత్ సృష్టిని చేసిన దేవుని చేయి అది. మంటి చేత నరుని నిర్మించిన చేయి అది. ఆ చేతి నీడలో నిన్ను కప్పి ఉంచానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత ధన్యతో కదా! ఆ చేతి నీడలో నువ్వు నిలుచున్నప్పుడు పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ తెగులు నీ గుడారమును సమీపించకుండా, నీ పాదము తడబడకుండా, నీ పాదము తొట్టిల్లకుండా ఆయన నీడలో నిన్ను కప్పి ఉంచే ప్రేమ కలిగిన దేవుడు ఈ ఉదయకాలం ఈ వాగ్దానము ద్వారా నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. మండుతున్న ఎండలో కొద్దిసేపటి ఆ బాధకి తట్టుకోలేని నేపథ్యంలో నీడను వెతుక్కుంటూ మనం వెళ్తాం. నీ జీవన ప్రయాణంలో, నీ ఇరుకులో, నీ ఇబ్బందులో, కష్టంలోనూ నలుగుతూ ఉన్నప్పుడు ఆయన చేతి నీడ కింద ఉండుట ఎంతటి ఆశీర్వాదమో ఆలోచన చేయి. అందుకే దావీదు అంటాడు కదా, ఆయన వాక్యము నన్ను బ్రతికించెను, బాధలో నాకు ఇదే నెమ్మది కలుగు చేశాను. ఆయన చేతి నీడలో నువ్వున్నప్పుడు ఆ నెమ్మది పొందుకునే అనుభవాన్ని నువ్వు స్వానుభవ పూర్వకముగా దాన్ని తెలుసుకుంటావు. ఆయన చేతి నీడ నీకెంతో నెమ్మదిని, ప్రశాంతతను నీకు అనుగ్రహిస్తుంది. అంత మాత్రమే కాదు సుమా, నీవు చీకటిలో ఉన్నను, చీకటి నిన్ను కమ్ముకున్నను, నీవు ఒంటరివి కాదు అని నీకు అభయాన్ని ఇస్తుంది ఆయన చేతి నీడ. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రయాసపూరితమైనటువంటి నీ ప్రయాణంలో నువ్వు ఎవరి నీడన నీవు నిలుచున్నావు? ఎవరి నీడన నీవు ఆశ్రయము పొందుకున్నావు? ఆయన చేతి నీడలో నువ్వుంటే నువ్వు భయపడాల్సిన పని లేదు. ఆయన చేతి నీడలో నీకు రక్షణ, ఆయన చేతి నీడలో నీకు ప్రశాంతత, ఆయన చేతి నీడలో నీకు నెమ్మది, సమాధానములు కలిగి ఉంటాయి. ఏ అపాయము నీ దగ్గరకు రాదు, ఆయన రానివ్వడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఈ దినము మనకున్న సమస్తము, నీకున్న కుటుంబం, నీ బిడ్డలు, నీ విద్య, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ చుట్టూ ఉన్నటువంటి క్షేమం, నీ సమస్తమును వాస్తవానికి నువ్వు అనుభవిస్తున్నట్టు ప్రతి దినము కూడా ఆయన చేతి నీడలో నిన్ను ప్రేమించి ఆయన కప్పిన ఆయన వాత్సల్యతను బట్టి మనము పొందుకుంటున్నామని మనం గ్రహించాలి. ఇవన్నీ పొందుకుంటూను, ఆశీర్వాదాలు అనుభవిస్తూ కూడా
లోకపు నీడలోనికి పరిగెడుతున్నావేమో, వేరే వ్యక్తి నీడలోకి పరిగెడుతున్నావేమో. ఆయన చేతి నీడలో నువ్వు నిలుచున్నప్పుడు నీకు అభయాన్నిచ్చి నిన్ను కాపాడేటటువంటి చేతి నీడ అది. నరమాత్రునికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అందుకే లేఖనం అంటది, నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు? ఈ దినం నీ పరిస్థితి ఏంటో, నూతన దినాన్ని ఆరంభిస్తున్న నీవు ఎవరి నీడలో, ఏ నీడలోనికి నువ్వు ఆశ్రయము పొందటానికి పరిగెట్టుతున్నావేమో. ఆశ్రయదుర్గమైనటువంటి ఆయన నీ కొరకు చేతులు చాచి ఉంచాడు ఉదయకాలం. ఆయన చేతి నీడలో నువ్వు నిలుచున్నప్పుడు నీకు వ్యతిరేకముగా ఉన్న ప్రతి పరిస్థితి నుండి, నిన్ను కలవరపెడుతున్న ప్రతి నేపథ్యము నుండి నిన్ను సంరక్షించి క్షేమముగా, సమాధానముగా, నీ మార్గాలు ఆహ్లాదకరముగా మార్చగలిగిన సమర్థుడు ఆయన. నువ్వెవరివైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఈ ఉదయకాలం తన వాగ్దానాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ దినము నీవేమై ఉన్నావో అది కేవలం ఆయన ఉచితమైన కృప. ఆయన నీడలో, ఆయన చేతి నీడలో నిన్ను కప్పి ఉన్న కారణము చేత ఈ దినము క్షేమాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. కృతజ్ఞత కలిగి ఆయన ఇచ్చిన క్షేమాన్ని బట్టి, కాపుదలను బట్టి, ఆయన ప్రేమను బట్టి ఉదయకాల సమయం కృతజ్ఞతతో ఆయన వైపు తిరిగి ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఉదయకాల సమయం నాతో మాతో మీరు మాట్లాడారు. దేవా, మీకు వందనాలు. అవును నాయన, నీ చేతి నీడలో మమ్మలను ప్రేమించి నువ్వు కప్పి ఉంచావు. ఈ దినము మేము ఏమై ఉన్నామో అది కేవలము నీ ఉచితమైన కృప. నీ చేతి నీడలో, నీ సన్నిధిలో సాక్షిగా, మీకు మహిమకరముగా యజమానుడు వాడుకొనటానికి యోగ్యమైన పాత్రగా మమ్మలను మార్చుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.